హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాబీ గోవా ఛానల్. ఎట్లున్న దోస్తులు మంచున్నారా? మేమైతే మంచున్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఈరోజు వీడియో ఏంటంటే అత్త కోడల లొల్లి దోస్తులు పార్ట్ 1 చూసిరు కదా, ఇది పార్ట్ 2 అన్నమాట. ఈ వీడియో ఎప్పుడో ఎడిటింగ్ చేసినాం దోస్తులు, మేము ఛానల్ పెట్టుకున్న కొత్తలో చేసినాం. ఈ స్టోరీ పెట్టాలన్నా వద్దా అనుకుంటా నిన్న అప్లోడ్ చేసినాం దోస్తులు, ఏమనుకోకండి. కన్న తల్లి వేరే వాడితో వెళ్ళిపోతే అనే సిరీస్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, అత్త కోడల లొల్లి కూడా అట్లనే సపోర్ట్ చేయండి దోస్తులు. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దోస్తులు. నిన్న చూసిరు కదా దోస్తులు, ఎట్లుందో కోడలు ఎంత తింగర్ పని చేస్తున్నదో. పార్ట్ 2 యుద్ధం దోస్తులు, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా ఫుల్ నవ్వుకోవడమే. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బాబాబా, ఎండలు బీడువాడ గింతనం గుడిసత్తున్నాయింది 4 రోజుల నుంచి. ఈ కాంతమ్మోళ్ళ ఇంటికన్నా పోయేత్త కొద్దిసేపు కూర్చొని కొంచెం ముచ్చట్లు పెట్టేస్తా. కానీ కాంతమ్మోళ్ళు అమ్మ వచ్చిందట కదా, ఇక కాంతాల్లో అమ్మత్తి బాగానే ముచ్చట్లు అయితే పోవన్నా అద్దా. దానికి కూడా భయపడతాడు, పోతే తీయు. బిడ్డ కనిపిస్తాను లేవు, ఎటువైను మా ఇంటి దగ్గర అత్తనే లేవు. ఇక ఎండలు బాగా కొడుతున్నాయి కదా పెద్దమ్మ, ఇక వాళ్ళ ఇంటి వంట పోతలేని, ఇక మా ఇంట్లోనే కూలర్ వేసుకొని సీరియల్ చూస్తున్నా. ఓ బిడ్డ, నీకు సీరియల్ అంటే ముందే బంక బెల్లమాయే. చూడు బిడ్డ చూడు సీరియళ్ళు. కానీ ఎప్పుడు వెళ్ళందని విజయలా భలే వెళ్తున్నావు, ఎటు పోతున్నావేంటి చిన్నమ్మ? ఏ దిక్కు వర్షం కొడుతుందో ఏమో. ఎట్లేదు బిడ్డ, అయ్యో కాంతక్కోళ్ళ ఇంటికన్నా పోయేస్తా అని పోతున్నా. చిన్నమ్మ పోతే పోతివి కానీ అలా కోడలతోటి ఏమనకు సరేనా? అలా కోడలు బాగా తింగరుదున్నది. ఎందుకు బిడ్డ గట్లా అంటున్నావు? ఏం లేదు పెద్దమ్మ, మొన్న కాంతం పెద్దమ్మల ఇంటి దిక్కు పోయినాక ఏం చెప్తున్నారు, మంచిగా ముచ్చట్లు పెడుతురు కదా అని నేను పోయిన కర్మానికి కాంతం పెద్దమ్మ ముఖమంతా ఎర్రగైంది. ఏమైంది పెద్దమ్మని ముఖమంతా ఎర్రగైందని అడిగితే ఏమంటున్నది, ఏం చెప్పాలి బిడ్డ, నా కోడలు చాయ్ తీసుకొచ్చి ఇడబెట్టు బిడ్డ అన్నందుకు ముఖం మీద విసిరింది బిడ్డ అనేసి అనబట్టే. నాకు పాపం కాంతం పెద్దమ్మని చూస్తే మస్తు బాధ అనిపించింది. కానీ ఏం చెప్తా, తింగరు కోడల్ని తెచ్చుకుంది ఏరుకోరి. వామ్మో, సాయి తీసుకురమ్మన్నందుకు గట్ల వేసిందా బిడ్డ? నాన్న చేతులు పడిపోను, మత్తు తింగరదే ఉన్నట్టున్నది కదా. పాపం ముఖం అంతా కాలింది కావచ్చు, ముందే ఇది ఎండాకాలం. ఎవరిది వాళ్ళకే తిరుగుతుంది పెద్దమ్మ. మా అమ్మల ఇంటి పక్కకు ఒక బుజ్జి ఉన్నది కానీ కట్నం పోతుండే, ఆ బుజ్జిని చేసుకో కాంతం పెద్దమ్మ అంటే, మేము గసుంటోళ్ళని చేసుకుంటామా, మాకు పైసలు వద్దా అనుకుంటున్నది. పైసలు తెచ్చుకున్నది, అలాంటిది తింగర కోడల్ని తెచ్చుకుంది. మంచిగా అయింది, గట్లనే కావాలా. అంతే ఉంది బిడ్డ. ముళ్ళ మంచిగా ఉంటే పిల్ల మంచిగా ఉండదు, పిల్ల మంచిగా ఉంటే ముళ్ళ మంచిగా ఉండదు. ఏదో ఒకటి అనుకుంటేనే జరుగుతుంది. ఈ కాంతమేమో ముళ్ళు ఉండాలన్నది, పిల్ల మంచిగా లేదు. ఓలా సావాలి చేస్తారు. ఈ ఆడిదికే పోతున్నా బిడ్డ. ఎవరికారు మాలకి తిరుగుతుంది పెద్దమ్మ. ఆ ముసళ్ళు వచ్చింది గుర్తుంచుకో, మళ్ళా చెప్పలు బిడ్డ అని అనరు. వాట అక్కడ అనంగిన్న. పోతాన్నా మెల్లగా. సరే పెద్దమ్మ, పో, నాకు కూడా ఇంట్లో పని మత్తుగా ఉంది. సరే అవ్వ, పోతాన్నా. అరే, ముందుగా వచ్చి ఓన్ సీట్లల్లా అడుగుతున్నాడేంద్రా? నేను ఇంకా ముందొచ్చి మీ సీట్లు నేను ఆక్రమించుకుంటానే అనుకుంటే. ఎవరు కర్రోడ మెడల్ పట్టుకున్న ఇటు ముందడికి రారా? ఏమేంద్ర ఊక కర్రోడ అనకురా అని కాలు మొక్తా. కర్రగా ఉన్నోడా అనకపోతే ఏమంటారా? తెల్లగా ఉన్నోడా అని అంటారా? ఏడిపియకురా పాపం, వాడు కర్ర కుట్టుడని పాపం ఏందిరా ఊక కర్రోడ అంటావు నువ్వు కూడా బాగానే. ఇక అటు ఇటు చూసేసరికి ఎండాకాలం అయిపోతుంది కదరా, ఇంకా వారం 10 రోజులైతే మళ్ళీ కాలేజీలు స్టార్ట్ అవుతాయి. ఇక చూస్తుండగా రోజులు అయిపోయినాయిరా. నేను కూడా ఎప్పుడెప్పుడు కాలేజీలు ఓపెన్ కావాలని అనుకుంటున్నా నా మనసులో. ఎందుకురా అని పిల్లని చూడక మత్తు రోజులు అవుతుందా? అట్లని కాదురా, ఊకి ఇంట్లుండి బోర్ వస్తుంది కదరా, అందుకే. కానీ ఊర్లకు పోలీస్ తిరుగుతుండట కదరా, ఎక్కడ మొగోళ్ళు కనిపిస్తే గంజా బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అని అడుగుతుండట కదా. ఏందిరా ఈ ముచ్చట నాకు నిన్న మొన్న ఎందుకు చెప్పలేరురా? నేను పోతా మరి. కర్రోనికి లావులకెళ్ళి పడుతుంది ఏందిరా పోలీస్ అనగానే? వాళ్ళకైనా భయమే పడుతుందిరా, నీకు భయం పడతలేదు ఏందిరా? నీ అవ్వ ఒక్కళ్ళకి వెళ్ళదు, ఒక్కళ్ళకి అడుతుంది, ఒక్కళ్ళకి పడుతున్నట్టే ఉంది ఏందిరా? ఇంకా పోలీసుకి వాళ్ళు భయపడతారా? ఇక్కడ మొత్తం మంది పోరాళ్ళు ఉన్నారు కదా, ఏమంటారు ఇందాం. అరే ఇప్పుడా పోలీస్ రా పోదాం పారా. నేను ఎక్కడికి రాను, ఈయన కూర్చుంటా. అరే ఇక్కడేం పనిరా మీకు, ఏం చెప్తున్నారా? ఎండకు ఏం చేస్తారు, మేము ఇక్కడనే కూర్చుంటాం రోజు. ఈ చెట్టు నీడకి ఇక్కడే కూర్చుంటాం. అరే మీరేనారా ఊర్లో గంజాయి గుట్కా అవన్నీ తినేది?
సార్ మీకు ఎట్లా అనిపిస్తున్నాం సార్ మేము డీసెంట్. ఆవురా మీ మొక్కలు ఇస్తే మాతో డీసెంట్గా అనిపిస్తుంది కదరా. మీకు డీసెంట్ ఏందో మీరేందో ఒక్కసారి జైలుకి తీసుకెళ్ళి బొక్కలు ఇరగొడితే తెలుస్తుంది. ఓ సారు మేమేం తప్పు చేసినామని తీసుకోతారు మీరు? ప్రూఫ్ యూపీయూ. అరే ఈ బక్కోనికి మత్తురు బాబు ఉన్నదిగా. ఓర్పోడానికి రూగో మారా, మేమైతే పోతున్నాం, మాకైతే సంబంధం లేదు. అరే బక్కోడా, అంత కొడుతున్న ఆట అంత లేవు, నీకు ఎందుకు అంటారు బాబు? ఏంది సార్ బక్కోడ బిక్కోడ అంటున్నావు? నేను ఇంటర్ అయిపోయింది, నాది ఇప్పుడు డిగ్రీకి అంత బాబు ఎత్తున్నావు ఏందిరా? నేను జాబ్ ఎత్తున్నారా? నన్ను యూత్తనే భయపడి ఇంట్లోకి పోతారు, అలాంటి నువ్వు ఎదురు మాట్లాడుతున్నావు ఏందిరా? తప్పు చేసిన అనుకుంటుంది సార్ భయం, నాకెందుకు ఉంటుంది? అరే నీతో టోర్లకంటే పోయిందని ఏముందిరా? చూసినవారా పోలీసులు ఎట్లా భయపడ్డారు? ఆయన బక్క బొక్కలకు భయపడ్డారట వాడు. నిజమే కదరా, కానీ నువ్వు ఒంటరిగా దొరికినప్పుడు ఉతుకుతారు అదే నిన్ను. ఏమో రా, ఈ బక్కోనితో ఉన్న పాపానికి మనన్ను కూడా చూసేయరా, మనన్ను కూడా ఉతుకుతారు కావచ్చురా. అరే నాకైతే భయం అయితే నేనైతే పోతున్నారా. పోరా కర్రోడా పో, నువ్వు మత్తు మాట్లాడుతావు ఇక్కడ ఉండి. నువ్వు భయపడ్డదిగా మమ్మల్ని భయపడతావేందిరా? పోతారా భయ్ పోతా. ఈ కర్రోడు ఎప్పుడైనా ఒకసారి అవసరం కట్టారు చూడు. ఓ కాంతం ఏం చెప్తున్నావే? అవు అత్తమ్మ నువ్వా? కూసో చాయ్ తీసుకొస్తా. అమ్మో చాయ్నా? అద్దు బిడ్డ అద్దు, తాగొచ్చిన ఇంటికన్నే. అవో గట్ల నోరు తెచ్చినావు పెద్దమ్మ, గట్ల షాక్ అవుతున్నావు చాయ్ అనగానే. అద్దు బిడ్డ అద్దు, నాకు చాయ్ అంటే భయం పడుతుంది. అవునా సరే మా అత్తమ్మని పిలుస్తాగు. ఓ అత్తమ్మ చెవులు వినిపిస్తలేవా నీకు? ఏదే మా ఇంటికి వచ్చి గట్ల నోరు తెరిచినావా అని. నీ కోడలు సాయి వద్దన్నాక భయం పట్టిందే. నీ చెంపలని ఎర్రదైనాయి కదా. అగో నీ కోళ్ళు చెప్పానే, చెప్పటాలు మత్తు ఉంటే తీయలేవే. నిన్న నా ఛాయేనా? నా ఛాయ్ ఎఫెక్ట్ బాగానే పని చేస్తుంది కదా. నాకు ఓళ్ళు పని చెప్పారు, అచ్చే జింగలాల టిన్ 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 డిటిన్ టిన్ టిన్. మంచిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. టింటి టిన్ టిన్ టింటి టిన్ టిన్. ఏమన్నా తీసుకురమ్మంటారు అత్తయ్య గారు? వామ్మో ఇది ఇంకేమన్నా తీసుకురావాలని అడుగుతుందిగా. అద్దు బిడ్డ అద్దు, ఏమద్దు పో. బిడ్డ ఎందుకు అద్దు అంటున్నావే? చేసుకురాని కోడలు వేసుకొస్తే అత్తలు తినుడేనాయే. ఓ నానమ్మ వాళ్ళ అద్దనంగా నీకేమైతుంది? కోడలు ఎత్తే అత్తలు తినుడేనాయ అంటున్నావు. మరి నువ్వు అయిపో, మనమరాల్ని నేను తింటా కూర్చొని. మత్తు గడుచుదానున్నా పిల్ల, నువ్వు నా మన్మడిని ఆటలు ఆడిస్తున్నావుగా. నీ మన్మడు తోలు బొమ్మ. నేను ఉఫ్ అంటే ఇటు ఊతుండు, అటు పోతుండు, ఇటంటే ఇటు పోతుండు కదా. అబ్బాబ్బా ఈ తింగర్ దాన్ని ఎందుకు తెచ్చుకున్నానో ఏమో. ఇంటికి ఎవరు వచ్చిరని చూడవానే రాదా నువ్వు? పోయి నీళ్ళు తీసుకురాపో. ఉడుకు ఏగరమ్యా, ముందు క్లారిటీగా చెప్పుర్రి. మళ్ళీ నిన్న అత్తమ్మ కదా చాయ్ తీసుకొచ్చి మొక్కన కొట్టు అని అన్నందుకు కొట్టినందుకు ఊరంతా పేరు చేసింది నన్ను. వామ్మో ఇది ఉడుకులీళ్ళు అన్నది అనుకోను, ఉడుకులీళ్ళు తీసుకొచ్చిన మొక్కనికి కొట్టగిట్లా. ఇది ఎండాకాలమే నా బిడ్డ చల్లట్లు రేపు. అబ్బాయి ముసలంతా సావే ఉన్నది. అని అక్కకి సొంత కోడల్ని తీసుకొచ్చుకున్నావేంది? ఏం చెప్పాలన్నా రాత పడవడా. ఇగో నా కొడుకు దీన్ని యూత్ వదిలేడా, దీన్ని వేసుకుంటా అని మంకు రోగ పని లెక్క పట్టుకొని చేరిండు. ఇగో లాకిలు కూడా పంతముంటే అలానే వేసుకుంటా. తీయలేవా బిడ్డ, నీ కోడల్ని నువ్వు మార్చుకోవాలి కానీ. అబ్బో అది మారే రకం అని నన్నే మార్చే రకం, అది నన్నే తింగరదాన్ని ఎత్తది కావచ్చు రాను. ఓ నానమ్మ చెవులు వినిపిస్తలేవా? పిలిస్తే పిల్ల చెవులు వినిపిస్తలేవా అని అంటున్నావు. నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను? అత్తన భయం లేదు, ఓళ్ళ భయం లేదు నీకు. ఇగో నీళ్ళు కావాలన్నావో తీసుకో. ఇప్పుడు పోయి వేడిగా బజ్జీలు వేసుకొని తీసుకొని రాపో. నాకు బజ్జీలు వేసి రాదు నానమ్మ. కావాలంటే ఎట్లా వేస్తారో ఒక్కొక్క బజ్జీ వేసి చూపించుదా. మళ్ళీ వేసేటప్పుడు పర్ఫెక్ట్ అట్లనే వేస్తా. నీకేం చేయొద్దు అది చేసుకొని తీసుకొని రాపోయే పిల్ల. నాకేం చేయరాదు, మీరు చేస్తే నేను తింటా. ఏంది రాదా ఓళ్ళు చెప్పిన వాళ్ళకు మాటకు ఎదిరించి మాట్లాడుతున్నావు? నేర్చుకోవాలి కానీ నాకు రాదు మీరు ఎయ్యూరి అని అంటున్నావు. మరి ఇంటికి వాళ్ళు వచ్చిర్రు ఏం కథ అనేది ఏది చూడది. వాళ్ళతో నాకేం సంబంధం? అందరిని అన్న తిడుతుర్రు. పని రాదనుడు కూడా తప్పేనా? మరి పని రాదని ఎందుకు వేసుకున్నాడట నీ కొడుకు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారని అంత నోరు తేలుతున్నావు?
ఇగో అందరు కలిసి నన్నే తిట్టుర్రి. మీకు ఎట్లా కనిపిస్తున్నానే మనుషులకే అనిపిస్తలేనా? నవ్వుకుంటున్నా ఉంటున్నా కదా అని ఎటు పడతాడు తిడుతుర్రు. నా భర్త రాని వచ్చినాక మీ సంగతి చెప్తా. మత్త చెప్పిస్తా పో, నువ్వు చేసే ఘనకార్యాలు మంచిగా ఉన్నాయని. ఇగో అత్తమ్మ నువ్వు ఎక్కదా కొర్రకు చెప్తున్నా. మొత్తం లొల్లిలు పుట్టించేది నువ్వే, ఊరంతా నన్ను బొమ్మ వేసేది నువ్వే. అవ కొంచెం జరిగే ఏందే సప్పుడే ఊకుంటున్నా కదా నేను ఎక్కరెచ్చిపోతున్నా. నువ్వు అత్తవు నేనే, మరి నువ్వే అత్తవు కదా. ఇంట్లో పనులన్నీ నువ్వే వేసుకోపో. నేను అత్త అయినప్పుడు నేను చేసుకుంటా. బజ్జీలు తిని బుద్ధి అవుతుంది, బజ్జీలు వేయపో, నీళ్ళు దేపో, అద్దేపో, ఇద్దేపో అని మత్తు సాగించుకుంటురు నా మీద. నాకేం తెలియదనే కదా. ఇగో మీ ఇంటికాడ నడిచినట్టు ఇక్కడ నడదమ్మా. ఎక్కతక్క ఇష్టం అనుకో మీ మెడలు పట్టుకొని నూకుతా నీ అవ్వగారింటికి. ఎట్లా నూకుతావే నువ్వు? నేను ఉత్తైన వచ్చిన్నా, కట్నం తీసుకొని వచ్చినా, ఉత్త వచ్చినట్టు ఫీల్ కాబడుతుంది. నా కట్నం నాకు వారేయి, నా మొగుని నాకు వారేయి, తీసుకుపోతా. ఏందే మొన్నగాక నిన్న వచ్చి నా కొడుకుని నేను 25 ఏళ్ళు పెంచుకొని సాది నీతోటి పంపను నాన్న. నీకు ఎట్లా అనిపిస్తున్నానే? ఆవుగా నా భర్త వచ్చే సమయం అయింది కదా. యోగిట్ల కోపంతో ఉంటే నడది. అమ్మో నా భార్యను బాగానే రాష్ట్రం పైన పెడుతుంది మా అమ్మ. ఎట్లా కోపం కత్తుంది, నా రాధనేమో ఎట్లా ఎడుతుంది. అమ్మ గంత కోపంతో ఎందుకున్నావే? రాధ గట్లేయడంగా కూడా నువ్వు భలే తిడుతున్నావు. అరే ఏడ తిట్టిదా నేను? అది ఇప్పుడు నువ్వు వస్తున్నావని లంగనాచిలకి ఏడుతుందిరా. వామ్మో ఇది బాగానే ఉన్నదిగా, ఇది బాగా కిలాడున్నది. నావో బిడ్డ నీయాసుంటి భార్య 10 మందికి ఉండాలి కానీ ఇక మత్తు వేరా. ఆవావు చూసుకుంటుంటారు కానీ ఒక్కళ్ళన్న నా రాధని తిట్టంగా ఆపుతలేరేందే. ఇంట్లో కోదం పారాదు మనం. చూసినావా ఎసుంటిదో? నువ్వు దాని మీద నెగ్గుతానే పడుతుంది. వామ్మో ఏమనుకున్నా నీకు కోడలు బాగానే ఉన్నది. వామ్మో నేను పోతున్నానే అక్క. ఇక నేను ఇంట్లో పోతున్నానే అవ్వ. నేను ఎత్తంత ఖరాబ్ అయింది, నేను ఇంత సాయి పెట్టుకుని తాగుతా. ఇక దోస్తులు చూసిరు కదా, మీ ఇంట్లో కూడా గిసంటి కోడలు ఉన్నదా? మాటలని ఏడ్చుకుంటా ఉండే కోడలు ఉంటే కామెంట్ చేయరు దోస్తులు. అత్తిట్లున్న కామెంట్ చేయర్రి సరేనా? ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి దోస్తులు. పార్ట్ 3 కావాలంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ పెడితేనే వీడియో పెడతా దోస్తులు, లేకుంటే అసలు పెట్టే దోస్తులు.